మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మిమ్మల్ని గ్రే హెయిర్ లో జనం కొంతకాలం గుర్తుపట్టలేదేమో. ఇప్పటికీ కొంతమంది అంటూ ఉంటారండి, మళ్ళీ మీరు రంగు వేసుకోండి సార్, మళ్ళీ హీరోగా ఉంటారు. మీ ఆరోగ్య రహస్యం ఏంటి? మా ఫ్యామిలీ జీన్స్. మా ఫాదర్ 96 years బతికారు, మా మదర్ 100 years బతికారు. పప్పాయి, దానిమ్మ, సీజనల్ ఫ్రూట్ కూడా తింటా, గ్లాసు రాగి జావ తాగుతాం. మీ బిజినెస్ లో మీ సక్సెస్ ఫార్ములా ఏంటి? నేను చాలా మంది కూడా చెప్పేది ఒకటి, మనం ఏ పని చేస్తున్నా సరే ఇష్టపడి కష్టపడి చేయండి, సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అది నీతిగా చేయండి, నిజాయితీగా చేయండి. ఈ మధ్య మీరు మొహానికి మేకప్ వేసుకున్నారా? అప్పుడప్పుడు వేసుకుంటున్నాను. నమస్కారం, మనతో పాటు మురళీమోహన్ గారు ఉన్నారు. ఎవరికైనా అసూయ కలిగేంత ఆరోగ్యం అన్నట్టు అంటారు కదా, అంటే చూడటానికి మీరు మామూలు చూడటానికి ఆరోగ్యంగా కనిపిస్తారు, ఆరోగ్యంగా కూడా ఉన్నారు, రెండూ ఉన్నాయి కదా. స్లిమ్ అవుతున్నారు, బాగా స్లిమ్ అయ్యారు, ఈ మధ్య ఇంకా స్లిమ్ అయ్యారు. మీ ఆరోగ్య రహస్యం ఏంటి? అసలు పొద్దున్న నిద్రలేచినప్పటి నుంచి పడుకునేంత వరకు మీ డైలీ ఏంటి మీ లైఫ్ స్టైల్ సార్? ఎన్ని గంటలకు లేస్తారు? వాటన్నిటికంటే కూడా ముందు చెప్పాల్సింది మా ఫ్యామిలీ జీన్స్. మా ఫాదర్ 96 years బతికారు. ఆయన చనిపోయే 2 రోజుల ముందు కూడా వాకింగ్ చేస్తూనే ఉండేవారు మార్నింగ్. మా మదర్ 100 years బతికారు. సో ఫ్యామిలీ జీన్స్ ఆర్ వెరీ గుడ్. అలా అని చెప్పి మన ఇష్టం వచ్చినట్టుగా లైఫ్ ఇది చేస్తే ఉండవు, పోతాం. అది ఒకటి మెయిన్గా అది ఉందండి. తర్వాత సినిమాల్లో ఉన్నాం కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, లావ్ అయిపోకూడదు, పొట్ట పెరగకూడదు, సిస్టమేటిక్గా ఉండాలి అని. మనం తినే ఫుడ్ కూడా అండి, జనరల్గా ఏది పడితే తినాలని కోరిక పుట్టేస్తాయి. బిర్యానీలు తినేద్దాం, లేకపోతే ఇంకేయో తిందాం, ఫాస్ట్ ఫుడ్ తిందాం, ఇట్లాంటివన్నీ వస్తే మన కంట్రోల్లో ఉండదు బాడీ. ఇప్పుడు మనం ఎంత ఇంటేక్ ఫుడ్ తీసుకుంటున్నామో దాన్ని ఎక్సర్సైజ్ మూలంగానో దీని మూలంగానో దాన్ని ఖర్చు పెట్టాలి. లేకపోతే క్యాలరీస్ పెరిగిపోతాయి లోపల, ఇదైపోయి అంటే డబ్బులు ఆదాయం ఖర్చులాగా. అందుకని ఇంటేక్ అంత ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నామో అన్ని క్యాలరీస్ని బాండ్ చేయాలి మనం. అందుకని రోజు నడిచే రోజుల్లో నడిచేవాడిని, జాగింగ్ చేసే రోజుల్లో జాగింగ్ చేసేవాడిని, స్విమ్మింగ్ చేసే రోజుల్లో స్విమ్మింగ్ చేసేవాడిని, హార్స్ రైడింగ్ చేసేటప్పుడు హార్స్ రైడింగ్ చేసేటప్పుడు అట్లా అన్నీ చేసేవాడిని. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇక స్విమ్మింగ్ చేయలేకపోయానండి, జాగింగ్ కూడా చేయలేకపోయా, నడక మీద చేసుకుంటూ వచ్చాను. రీసెంట్గా ఏమైందంటే వెయిట్, మీరు అన్నట్టుగా కరోనా వచ్చిన కాడి నుంచి నాకైతే రాలేదు, కానీ అప్పటి నుంచి కొంచెం ఎక్కువ నడవటం, ఎక్కువ ఎక్సర్సైజ్ చేయటం, వీటితో వెయిట్ తగ్గాను. కొంతమంది అన్నారు ఎందుకయ్యా తగ్గిపోతున్నావు అది అని. మా బాబు మొన్న వచ్చి, నాన్నగారు ఎక్కువ నడవటం కూడా మంచిది కాదు, ఇప్పుడు 20,000 steps నడిచేవాడు రోజుకి. 20,000 చాలంటారు డాక్టర్లు. అదే చెప్పారు మొన్న డాక్టర్ సోమరాజు గారు కూడా చెప్పి కూర్చోబెట్టి చెప్పారు, మీరు 10,000 దాటి మించి ఏది చేసినా అది మీకు వేస్టే తప్ప ఏమీ మంచిది కాదు. నేను చెప్తున్నాను వినండి, మీరు 10,000కి మించి చేయొద్దు అని చెప్పి, మీకు ఇవన్నీ కూడా లూజ్ అవుతున్నాయి మన మజిల్స్, ఎక్కువ ఖర్చు పెడుతున్నారు శరీరాన్ని. ఆ మజిల్స్ ఇది అవ్వకుండా ఉండాలంటే మీరు వెయిట్స్ అయ్యి జిమ్లో వర్క్ చేయండి, డంబుల్స్ అలా. అందుకని ఇప్పుడు జిమ్కి ఒక ట్రైనర్ని పెట్టుకొని ఇంట్లోనే మాకు జిమ్ ఉంది. వాకింగ్ ఉంది. వాకింగ్ అంటే మొన్నటిదాకా 20,000 చేశానండి, ఇప్పుడు 10,000లోకి తీసుకొచ్చాను. ఎన్ని గంటలకు లేస్తారు సార్ పొద్దున మీరు? మామూలుగా 5కి లేస్తాను, లేచి కాలకృత్యాలు తీర్చుకొని అదే 5:30 to 7 నడుస్తానండి. నడిచి 7కి కరెక్ట్గా ఇంట్లోకి వచ్చేసి ఈటీవీ న్యూస్ పెట్టుకోవటం, ఈటీవీ న్యూస్ చూస్తా, మామిడి తెచ్చాను కాఫీ తాగుతూ నేను చేయటం. ఇక 20,000 చేసే రోజుల్లో మళ్ళీ 8 కాడి నుంచి మళ్ళీ 9 తగ్గకుండా నడిచేవాడు. తర్వాత మీరు పూజ చేస్తారు కదా కంపల్సరీగా, అది ఎప్పుడు చేస్తారు? అది ఈ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత స్నానం చేసి పూజకి వెళ్తాను. 1 hour పడుతుంది. పద్మ కింద కూర్చుంటారా? కింద కూర్చునేవాడిని చాలా వరకు. ఈ మధ్యకాలంలో మోకాలు ఆపరేషన్ అది అయిన తర్వాత కింద కూర్చోవద్దని అంటేను అక్కడే ఒక పేట లాంటిది ఒకటి పెట్టి, స్టూల్ లాంటిది పెట్టి స్టూల్ మీద కూర్చుంటాను. పూజ తర్వాతగా బ్రేక్ఫాస్ట్, కానీ నేను ముందే దీని చేస్తాను. అవునా? ఎందుకు చేస్తారండి దానికి కూడా? ఇప్పుడు నేను పూజలోకి వెళ్ళేటప్పటికి 10:30 అవుతుంది, లేట్ అయిపోతుంది. 11:30కు వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తే మళ్ళీ 2 o'clock లంచ్ చేయాలి కదా, గ్యాప్ తక్కువ ఉంది. అందుకని 10:30 లోపల స్నానం అయిపోద్ది, 10:30కే బ్రేక్ఫాస్ట్ తీసేసుకొని 11 లోపు పూజలోకి వెళ్తాను. గంట మినిమం చేసేవాళ్ళు కదా, గంట పైన చేసేవాడిని. ఇప్పుడు అంటే ఒక రోజు ఉన్నాం ప్రోగ్రామ్స్ని బట్టి ఒకసారి కొంచెం వెళ్ళాలి అంటే రిపిటేషన్స్ లేకుండా. దేవుళ్ళు అందరిని పలకరిస్తారా? అంటే అందరినీ పలకరిస్తారు. అంటే కళ్ళు మూసుకొని ధ్యానంలాగా కూర్చుంటారా? మీ పూజా విధానం ఎలా ఉంటుంది? అంటే
చదువుకుంటాను నేనే, పైకి చదవను. ఇదివరకు పైకి చదివాడిని. అది ఎందుకు చదివాడిని అంటే ఒరిజినల్గా నా వాయిస్లో కొంచెం జీర ఉంది. ఆ జీర వాయిస్ పోవడం కోసం ఎవరన్నా చెప్పారన్నమాట. అప్పుడు సిగరెట్లు తాగమని కొంతమంది, చుట్టలు తాగమని కొంతమంది, లేకపోతే బీచ్కి వెళ్ళి రోజు పొద్దున్నే వాయిస్ ఎక్సర్సైజ్ చేయమని ఇవన్నీ చెప్తున్నారు. వోకల్ ఎక్సర్సైజ్. వోకల్ ఎక్సర్సైజ్. అప్పుడు నేను అనుకున్నాను అనమాట, రోజు పూజ చేస్తాను కదా, పూజ చేసేది బాగా లౌడర్గా చదువుతాం, గంట సేపు కంపల్సరీగా ఉంటుంది, కంపల్సరీగా పూజ చేస్తాం, కంపల్సరీగా దీనికి కూడా ఇది ఉంటుంది అని చెప్పి బాగా లౌడర్గా చదివేవాడిని. అప్పుడు ఎక్సర్సైజు వచ్చింది, అన్నీ వచ్చినాయి. తర్వాత ఇక పెద్ద ఇల్లు అనమాట మెడ్రాస్లో ఉన్నప్పుడుది, పెద్ద కాంపౌండ్. మనం ఎంత పెద్దగా చదివినా పక్కన వాళ్ళకి ఏర్పడుతుంది, డిస్టర్బెన్స్ లేదు. డిస్టర్బెన్స్. సో వోకల్ కార్డ్స్, తర్వాత ప్రాణాయామం కూడా కదా, మాట్లాడుతుంటే నాభి దగ్గర నుంచి వస్తుంది కదా. సో మీరు మీ పూజా కార్యక్రమంలో దేవతలందరినీ మీరు పూజించడము, స్తోత్రాలు అంటే ఈ దేవుడు ఆ దేవుడు అంటే దేవుడు అనేవాడు ఒక్కడే అనేది నా ఇదే ఆలోచన. అవును, దేవుడు అనేది ఒక అతీతమైన శక్తి. సబ్కా మాలిక్ ఏక్ హై అన్నారు కదా. అంతే, సబ్కా మాలిక్ ఏక్ హై అన్నట్టు ఒకడే దేవుడు. ఆ దేవుడికి పేరు లేదు, ఊరు లేదు, రూపం లేదు, ఏమీ లేదు. అలా అని చెప్పి మనం కళ్ళు మూసుకొని దేవుడిని మనం ఉంచుకుంటే ఏదైనా అట్లా దేవుణ్ణి తలుచుకోవాలి అంటే ఒక బొమ్మ కావాలి, ఒక రూపం కావాలి. ఆ రూపానికి ఒక పేరు కావాలి. అందుకని మనం హిందువులు ఏంటంటే చాలా దేవుళ్ళు మంటారు. అవును, మనం పంచభూతాలన్నీ డైరెక్ట్ ఇదేమనుకుంటాం. అవును, మరి ఇంకా పుట్ట నేల అన్నీ దేవుళ్ళే మనకి. అవును. అదే ఇతర మతాల్లో చూస్తే బుద్ధిస్టులకి ఓన్లీ గౌతమ బుద్ధులే, ముస్లిమ్స్కి ఓన్లీ అల్లా, క్రిస్టియానికి వెళ్ళి చూస్తే జీసస్. కానీ మనకు అలా కాదు, 3 కోట్ల మంది ఉన్నారు. ఓ రోజున బాలకృష్ణ గారు, నేను, బ్రహ్మానంద్ గారు మేము అందరం ఒక షూటింగ్లో ఉన్నాం. జయసింహ అని, అది కుంభకోణంలో షూటింగ్, అక్కడ ఉన్నాం. బాలకృష్ణ గారిది నాది పక్క కాటేజీలో, ఎదురుగుండా కాటేజ్ ఏమో బ్రహ్మానందం గారు. బాలకృష్ణ గారు ఆ రోజున పొద్దున్న షూటింగ్ వెళ్ళిపోయారు. ఈయన చేస్తూ ఉండగా నా దగ్గరికి వచ్చాడు బ్రహ్మానందం గారు. బయట కూర్చొని అన్నీ వింటున్నాడు, నేను మాట్లాడే ఈ చూసి అవన్నీ అయిన తర్వాత, ఈ రోజు ఎంతసేపు చేస్తారు పూజ అన్నాడు. గంట సేపు చేస్తారండి అన్నాడు. ఏ దేవుడిని పూజిస్తారు అన్నాడు. అందరినీ పూజ చేస్తారండి. మరి మీరే దేవుడిని చేస్తారండి అన్న. నేను ఒక్కళ్ళే చేస్తానండి అన్నాడు. ఎవరిని చేస్తున్నారు మీరు అన్న. నేను వెంకటేశ్వర స్వామిని. నా ఉద్దేశంలో వెంకటేశ్వర స్వామి దేవుడు. నేను ఏ గుళ్ళోకి వెళ్ళినా, సాయిబాబా గుళ్ళోకి వెళ్ళినా వెంకటేశ్వర స్వామిని చూస్తా అక్కడ సాయిబాబాలో అని. ఎందుకంటే అట్లా అన్నాను. ఒక చిన్న ఉదాహరణ చెప్పాడు ఆయన. ఇప్పుడు చాలామంది ఇంట్లో పని చేసేవాళ్ళు వచ్చి 3 ఏళ్లలో 4 ఏళ్లలో చేసి వెళ్ళిపోతూ ఉంటారు కదా. ఇప్పుడు అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు కెరీర్కి. ఇప్పుడు 4 ఏళ్లలో పనిచేసే ఒక అమ్మాయి మన ఇంటికి వచ్చింది అనుకోండి, అన్హెల్తీగా ఏదైనా జబ్బు చేసింది. మన ఇంట్లో పనిచేసే అమ్మాయి అయితే మనమే ఇదిగోన్న మా డబ్బులు తీసుకెళ్ళి చేయించుకుంటాం. 4 ఏళ్లలో చేసే అమ్మాయి మన ఇంటికి వచ్చింది, ఎవరో ఒకళ్ళు ఇస్తారులే అని ఎవడో ఇవ్వడు. అలాగే నువ్వు అందరు దేవుళ్ళని పూజ చేసావు అనుకో, ఆంజనేయ స్వామిని చూసుకుంటాడు, లేవు వెంకటేశ్వర స్వామి అనుకుంటాడు, జీసస్ వచ్చేసేవు నన్ను చూడలేదు కదా అని ఆయన అనుకుంటాడు. అందుకని నేను ఒక్కళ్ళనే చేస్తాను అన్నాడు. ఏదో బాగానే ఉంది, కానీ అలానే కాదే పంచిపోతాలు కూడా మనకి దేవుడు, చెట్టు పుట్ట అన్ని దేవుళ్ళే మనకి. అంటే మన మనిషిలో, జంతువులో, చెట్టులో, పుట్టలో చూడటం అనేది మంచి. గోమాతను ఎంత గొప్పగా చూస్తాం. తల్లి తర్వాత తల్లి గోమాతే అన్నాం, కానీ ఎప్పుడు గోవు ఆవు అని అన్నాం. భూమాతను కూడా అంటాం. భూమాత, ఆ దైవాన్ని, గాలి కానీ నీరు కానీ, పంచభూతాలు అన్నీ కూడా ఈ పంచభూతాలు సరిగ్గా పరిపాలిస్తున్నాయి కాబట్టి మనం ఉండగలిగాం. అవును. గాలి గట్టిగా వీస్తే మనం పడిపోతాం. అవును. వర్షం ఎక్కువ కురిచేసి నీరు ఎక్కువ వచ్చేసిందంటే కొట్టుకుపోతాం. అంతే కదా. ఏమంటే గాలి అసలు రాకపోతే గుండె అయిపోద్ది, ప్రాణవాయువు. సో పంచభూతాలకి పంచేంద్రియాలకి అనుబంధం ఉంది. అంతే. అందుకని అందరూ దేవుళ్ళే అంటాను నేను. ధ్యానం చేస్తారా కొంచెంసేపు? ప్రాణాయామం ఏమైనా చేస్తారు? ఓంకారం ప్రాణాయామం చేసేవాడిని, కానీ ఇక అది ఏకాగ్రత ఉండట్లా. ఓహో. ఓంకారం చేద్దామని అనుకుంటే అది బాగా ప్రాక్టీస్ అవ్వాలి, ఇంకే ఆలోచనలు రాకూడదు. ధ్యానం చేస్తున్నారా మరి? చేస్తారా, కానీ కుదరట్లా. ఏదో టైం అయిపోతుంది, టైం చూసుకుంటూ ఉంటాం, ఏదో ఇట్లా వెళ్ళేటప్పటికి ఆ కాన్సన్ట్రేషన్ కుదరట్లా. సో మీరు మీ ఇష్టదైవం అంటే ఎవరని చెప్పాలి? అందరూ దేవుళ్ళే. వాళ్ళు వీళ్ళు ఒకరనే ఏం కాదు, దైవాన్ని ఇష్టపడతారు, మీరు నమ్ముతారు. సో మీ దాంట్లో ఒక ఇది చెప్పారు, ఎవరో అడిగారు, ఏమయ్యా నువ్వు రోజు పూజ చేస్తావు కదా, ఎప్పుడన్నా దేవుడు నీకు ప్రత్యక్షమయ్యాడా అని అడిగాడు. అయ్యాడన్నా. దేవుడు చూసావా అన్నాడు. చూశానన్నా. నాకు చూపిస్తావా అన్నాడు. నీకు చూడాలని కనుక నిజంగా కోరుకుంటే చూపిస్తాను నీకు కూడా అన్నాడు. చూపించు అన్నాడు. చూపించు అంటే నేను ఒకటి అడిగాను. నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పాడు. కరెంట్ అంటే తెలుసా అన్న. ఎందుకు తెలియదు కరెంటు? మీ ఇంట్లో కరెంట్ ఉందా అన్న. ఉంది అన్నాడు.
కరెంట్ ఎలా ఉంటుంది? ఎర్రగా ఉంటుందా, నల్లగా ఉంటుందా, ద్రవ పదార్థమా, ఘన పదార్థమా, ఎలా ఉంటుంది? ఐస్ లాగా ఉంటుందా అంటే అట్లా అడిగితే ఏం చెప్తాం? కరెంటే అన్నాడు కదా. కరెంట్ అనేది ఎలా ఉందో నీకు తెలియదు, బట్ కరెంట్ ఉంది అనేది ఒప్పుకుంటాం. లైట్లోకి వెళ్తే వెళ్ళి వస్తుంది, మైక్లోకి వెళ్తేనేమో సౌండ్ పెరుగుద్ది, ఇట్లా రకరకాలు. దేంట్లోకి వెళ్తే అది ఇది కరెంట్ ముట్టుకుంటే షాక్ కొడుతుంది. అలా అని చెప్పి అది కారంగా ఉంటుందా ఇదని మనం చెప్పలేము. దానికి రూపం లేదు, బట్ ఉంది. అలాగే దేవుడు కూడా అంతే, రూపం లేకపోయినా దేవుడు ఉన్నాడు. అది మీరు జీసస్ అని పిలిచినా, వెంకటేశ్వర అని పిలిచినా, ఆంజనేయ అని పిలిచినా, గౌతమ్ బుద్ధ అని ఎవరైనా ఆయనే ఒక శక్తి స్వరూపం. ఏదో ఈ వ్యవస్థ నడిపిస్తుంది సరాచర జగత్తుననే విశ్వాసం మీకు సంపూర్ణంగా ఉంది. అయితే ఆరోగ్యంలో శారీరకంగా వ్యాయామం చేస్తారు, ఇవన్నీ చేస్తారు, బట్ మనసు కూడా ముఖ్యం కదా ఆరోగ్యంలో. మనసు కూడా ముఖ్యమేనండి. దాన్ని ఎలా మీరు సెట్ చేసుకుంటారు? అంటే ఇక మనం కొన్ని సెల్ఫ్ కండిషన్స్ పెట్టుకుంటానండి. జోదం ఆడకూడదు, రేసులకు వెళ్ళకూడదు, పేకాట ఆడకూడదు, విచారం చేయకూడదు, డ్రింక్ తాగకూడదు, ఇట్లాంటివన్నీ కూడా పెట్టుకుంటాను. అంటే భావోద్వేగాలు ఉంటాయి కదా, కోపము చాలా ఉంటాయి కదా, కంట్రోల్ చేసుకుంటాను. అయ్యప్ప మాలేసుకున్నప్పుడు ఆ 40 రోజులు అసలు కోపం కూడా రానివ్వం. మిగిలిన రోజులు ఇప్పుడు కొంచెం వయసు పెరిగిన తర్వాత అప్పుడప్పుడు ఒక్కోసారి కొద్దిగా కోపం వస్తుంది, లేకపోతే ఎవరిని విసిగిస్తా అంటే విసుకుంటున్నాం, కొంచెం గట్టిగా చెప్పాల్సి వస్తుంది. ఇవి ఉన్నాయి కానీ కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. అంటే భావోద్వేగాలు పైగా నాకేంటంటే స్నేహితులే తప్ప నాకెవరు శత్రువులు ఉంటారు. మీ భావన అది. ఒకవేళ ఉండి మీ గురించి ఇట్లా బ్యాడ్గా మాట్లాడతారని ఎవరైనా చెప్పినా కూడా అతను తత్వవతిని అతని కళ్ళకి నేను బ్యాడ్గా కనపడతానే పోని అని ఊరుకుంటాను. వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాను. ఎక్కడ కలిపి హలో అంటే హలో అంటారు, నమస్తే అంటే నమస్తే అంటారు. అంటే మీకు ఇండస్ట్రీలో కూడా అజాత శత్రువు అని ఒక పేరు కూడా ఉంది కదా. ఉంది కదా. అదే అంటే మీరు భావోద్వేగాల్ని, కోపాలని, వీటన్నిటిని కూడా మీరు ఈ ఆధ్యాత్మిక సాధన ద్వారా దాన్ని ఏమన్నా తొక్కుతున్నారా? తొక్కట్లే, కంట్రోల్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఆధ్యాత్మికంగా శక్తి ఉండబట్టే, మనం కంట్రోల్ ఉండబట్టే మనం చేయగలం ఏదైనా. లేకపోతే టెంట్ అయిపోతాం. మనసు చంచలమైనది. ఈ చంచల మనసులో ఏదో ప్రతిదానికి ఏదో కోరికొచ్చేస్తూ ఉంటుంది. మనం పాడైపోవడానికి సులువు మార్గాలు అనమాట. చాలా మార్గాలు. కానీ మనకు కొన్ని పెట్టుకొని దేవుడు ఉన్నాడు, దేవుడి దగ్గర మనం ప్రత్యక్ష చేసాం, మనం ఇది చేసాం, దీన్ని మనం కాపాడుకోవాలి, నిలబెట్టుకోవాలి అనేది ఒకటి ఉంటే ఏమిటంటే కంట్రోల్లో ఉంటుంది.